అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు. ఇస్లాం వివరణ యూట్యూబ్ ఛానల్ చూస్తున్నటువంటి నా ప్రియమైన ధార్మిక సోదర సోదరీమణులకు ఈరోజు ఒక ముఖ్యమైనటువంటి విషయాన్ని తీసుకుని మీ ముందు వ్లాగ్ చేస్తున్నాను. అల్హమ్దులిల్లా. అయితే సృష్టిలో అనేక రకాలైనటువంటి సృష్టి రాశులు ఉన్నాయి. వాటన్నిటినీ సృష్టించినటువంటి వాడు సృష్టికర్త అయినటువంటి అల్లాహ్ సుబ్హానహు తాలా. మరి ఆయన ఈ సృష్టిలో ఉన్నటువంటి సమస్తాన్ని సృష్టించి వాటిని మానవ సేవ నిమిత్తము వారికి లోబరిచాడు. మరి మానవుణ్ణి సృష్టికర్త అయినటువంటి అల్లాహ్ కేవలము ఆయన ఆరాధన నిమిత్తం మాత్రమే సృష్టించడం జరిగింది. కాబట్టి సృష్టిని ఆరాధించకూడదు, సృష్టికర్తను ఆరాధించాలని అల్లాహ్ సుబ్హానహు తాలా తన అంతిమ దైవ గ్రంథం ఖురాన్లో తెలియజేయడం జరుగుతుంది. కాబట్టి ఈరోజు మీ ముందు ఇన్షాల్లా నేను అల్లాహ్ యొక్క సృష్టితాలలో ఒక గొప్ప సృష్టితమైనటువంటి ఈ యొక్క సముద్రం దగ్గరికి రావటం జరిగింది. ఎలాగో వచ్చాను కాబట్టి ఈ సముద్రం గురించి సృష్టికర్త అయినటువంటి అల్లాహ్ తన అంతిమ దైవ గ్రంథం ఖురాన్లో ఏ విధమైనటువంటి విషయాల్ని తెలియజేయటం జరిగింది, మరి ఈ సముద్రం యొక్క ప్రాముఖ్యత ఏమిటి అనేటటువంటి విషయాల్ని నేను ఈరోజు మీ ముందు ఇన్షాల్లా ఈ వ్లాగ్లో తెలియజేస్తాను. సృష్టికర్త అయినటువంటి అల్లాహ్ తన అంతిమ దైవ గ్రంథం ఖురాన్లో సూరే జాసియా సూరా నెంబర్ 45 వాక్యం నెంబర్ 12లో ఈ విధంగా తెలియజేస్తున్నారు. అల్లాహ్ మీకోసము సముద్రాన్ని వశపరిచాడు. ఆయన ఆజ్ఞతో అందులో ఓడలు నడవడానికి, మరి మీరు ఆయన కృపను ఉపాధిని అన్వేషించడానికి, ఇక్కడ మీరు ఆయనకు కృతజ్ఞతలు తెలుపుకోవడానికి ఈ యొక్క సముద్రాన్ని సృష్టించడం జరిగింది. మరి ఈ యొక్క సృష్టితాల్లో ఒక సృష్టితమైనటువంటి ఈ సముద్రము సృష్టికర్త అయినటువంటి అల్లాహ్ మనకు లోబర్చడం జరిగింది. చూడండి, ఇక్కడ పెద్ద పెద్ద అలలు వస్తున్నాయి. మరి ఆ అలలలో నుండే మనకు ఒక శబ్దం కూడా వస్తుంది. అయితే అవి పెద్దగా వస్తున్నటువంటి అలలు ఏవైతే ఉన్నాయో ఆ అలలు మళ్ళీ స్లో అయిపోయి తక్కువైపోతున్నాయి. మళ్ళీ దాన్ని రాకుండా ఆపగలిగినటువంటి వాడు అల్లాహ్ సుబ్హానహు తాలా మాత్రమే. ఒకవేళ దాన్ని ఆజ్ఞాపిస్తే సముద్రం బయటకు వచ్చేస్తుంది. చూడబోతే ఆ సముద్రం సువిశాలంగా భయంకరంగా కనిపిస్తున్నప్పటికీ అది మీ ఆధీనంలో ఉన్నది అని అల్లాహ్ సుబ్హానహు తాలా తెలియజేస్తున్నారు. మరియు మీరు ఓడల ద్వారా, పడవల ద్వారా అందులో ప్రయాణం చేయగలిగేలా దేవుడు సముద్రాన్ని సృష్టికర్త అయినటువంటి అల్లాహ్ మన కోసం సుగమం చేశాడు. సముద్రంలో పెద్ద పెద్ద ఓడలు నడుస్తున్నాయంటే, మీరు సుదీర్ఘ సముద్రయానం చేయగలుగుతున్నారంటే అదంతా మీ గొప్పతనం కాదు, మీ తెలివితేటల మూలంగా అది సాధ్యమవడం లేదు. అదంతా దైవాజ్ఞ వల్లనే సాధ్యమవుతుంది. దైవ ప్రణాళికను అనుసరించే మీరు సముద్రంలో కొంగొత్త ఆవిష్కరణలు చేయగలుగుతున్నారు. ఆయన గనక తలుచుకుంటే సముద్ర కెరటాల వేగాన్ని పెంచగలడు. అలల ముందు ఒక్క ఓడ కూడా నిలువజాలని పరిస్థితిని ఆయన తేగలడు. ఒకానొక సమయంలో డిసెంబర్లో మనకు సునామీ ఒకసారి వచ్చింది. రాకాశయాలలు లక్షలాది మందిని పొట్టబెట్టుకున్నటువంటి చేదు నిజాన్ని మనం విస్మరించగలమా? అప్పుడప్పుడు సృష్టికర్త అయినటువంటి అల్లాహ్ తన విశ్వరూపాన్ని ప్రదర్శిస్తూ ఒక చిన్న కుదుపును చెవి చూపిస్తూ ఉంటాడు. దానికే మనం హారెత్తిపోతూ ఉంటాం. ఒకవేళ సముద్ర స్థితి కనుక తరచూ ఇలాగే అల్లకల్లోలంగా ఉంటే మనం సముద్ర ప్రయాణాన్ని మానుకోవలసి ఉంటుంది. సముద్రం ద్వారా అల్లాహ్ ప్రసాదించే ఉపాధిపై ఆశలు వదులుకోవలసి ఉంటుంది. అంటే మీరు సముద్ర మార్గం ద్వారా వర్తకం చేయడానికి, సాగర గర్భంలో నుంచి విలువైనటువంటి ముత్యాలను, పగడాలను వెలికి తీయడానికి, చేపలు పట్టడానికి, ఇంకా ఇతరితర జలచరాలను వేటాడటానికి దేవుడు సృష్టికర్త అయినటువంటి అల్లాహ్ మార్గాన్ని సుగమం చేశాడు. వీటన్నిటి ద్వారా మనకు ఉపాధి లభిస్తుంది, మరియు మన ఆర్థిక వ్యవస్థ మెరుగుపడుతుంది. కాబట్టి సోదరులారా, సోదరిమణులారా, ఈ యొక్క మహాసముద్రాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ యొక్క సృష్టికర్త అయినటువంటి అల్లాహ్ యొక్క సృష్టి రాసులే. ఆయన యొక్క ఆజ్ఞ మూలంగానే ఈ యొక్క సముద్రము
అలలాడుతుంది, ఈ యొక్క కెరటాలు వస్తున్నాయి. ఆయన యొక్క ఆజ్ఞ వల్లే మనకు సముద్రములోని మాంసము అంటే చేపలు, రొయ్యలు ఇవన్నీ కూడా మనకు ఆహారంగా ఉంటున్నాయి. అలాగే ఆయన యొక్క ఆజ్ఞతోనే మనకు పెద్ద పెద్ద ఓడలు అంటే పర్వతాల్లాంటి ఓడలు ఆయన యొక్క ఆజ్ఞ మూలంగానే అక్కడ ఆగుతున్నాయి. మరి అక్కడి నుంచి దాని వర్తకము, దాని యొక్క ఉపాధి, అనేక మందికి ఉపాధి, అలాగే ఎంతోమందికి జీవన ఉపాధులు సమకూరుతున్నాయి. మరి సృష్టికర్త అయినటువంటి అల్లాహ్ యొక్క ఆజ్ఞ మూలంగా ఈ సముద్రాలు, ఈ సూర్యుడు, ఈ ఆకాశము, ఈ నక్షత్రాలు, ఈ గ్రహాలు అన్నీ కూడా నడుస్తున్నాయి. ఆయన ఆజ్ఞ లేనిదే ఉచ్ఛ్వాస నిశ్వాసలు కూడా నిలబడవు. ఆయన ఆజ్ఞ లేనిదే ఈ యొక్క సముద్రపు కెరటాలు కూడా మనకు కనిపించవు. కాబట్టి సృష్టికర్త అయినటువంటి ఆ అల్లాహ్ యొక్క కారుణ్యాలను మనము గుర్తించాలి. గుర్తెరిగి ఆయన సర్వశక్తిమంతుడిని తెలుసుకుని ఆయన్ని ఆరాధించాలి. ఆయన చూపినటువంటి మార్గంలో, ఆయన పంపినటువంటి అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చూపించినటువంటి మార్గంలో మనం జీవితం గడపాలి. తద్వారానే మనం అల్లాహకు కృతజ్ఞతలు చెల్లించిన వారు అవుతాము. కాబట్టి సృష్టికర్త అయినటువంటి అల్లాహతో చివరిలో నా యొక్క దుఆ ఏమనగా, వల్ల ఏ విషయాలనైతే మేము ఈరోజు తెలుసుకున్నామో ఈ సమస్త విషయాలపై మా అందరికి కూడా ఆలోచించి ఆచరించి ఇతరులకు కూడా తెలియజేసే సద్బుద్ధిని ప్రసాదించు. ఆమీన్. వాఖిరు దావానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.